హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు చిన్న వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చేలా ఉంటే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మనం ఇలాంటి రబ్బర్ బ్యాండ్లు అనేవి బయట ఎంత కాస్ట్ పెట్టి కొంటూ ఉంటాం కదా. మనం మ్యాచింగ్ కావాలనుకున్నా సరే అలాగే కొనుక్కుంటూ ఉంటాము. అలా కాకుండా మనం బ్లౌజులు అనేవి కుట్టించుకుంటూ ఉంటాం కదా. బ్లౌజ్ పీసులతోటి మిగిలిన ముక్కలతోటి నేనైతే రబ్బర్ బ్యాండ్లు అయితే టిచ్ చేశాను. ఎలా టిచ్ చేశానో లాస్ట్ వరకు వీడియో అయితే చూసేయండి. మనం బయట రూపాయి కొనే పని లేదు, ఎలక్ట్రిక్ కూడా అవసరం లేకుండా రబ్బర్ బ్యాండ్లు అయితే కుట్టుకోవచ్చు. వీడియో లాస్ట్ వరకు చూసేయండి, డెఫినెట్గా మీకు ఉపయోగపడుతుంది. మనం ఇలా బయటను కానీ మనం ఇంట్లో కానీ బ్లౌజులు అనేవి కుట్టుకుంటూ ఉంటాం కదా. కుట్టుగా మిగిలిపోయిన క్లాతులతోటి ఇలా మనం ఒక క్లాత్ ముక్కను అయితే తీసేసుకోవాలి. తీసేసుకొని ఇలా హాఫ్కి అయితే కట్ చేసేసుకోవాలి. వీడియోలో చూపించినట్లుగా హాఫ్కి అయితే కట్ చేసేసుకొని ఈ చివరిని పెట్టేసుకొని మనం జాయింట్ అయితే చేసేసుకోవాలి. చేతితో చేసుకున్నా పర్లేదు, మిషన్ అవసరం లేదు. తర్వాత అడ్డుగా కూడా మనం టిచ్ చేసేసుకుంటే మనకి క్లాత్ అనేది ఇలాగ వస్తుంది. తర్వాత ఒక సేఫ్టీ పిన్ని తీసేసుకొని మనం రైట్ వైపు అయితే తిరిగేసేసుకోవాలి. ఇలా మనం ఈజీగా వచ్చేస్తుంది అనమాట. రైట్ వైపు ఇలా చివరిని పట్టుకొని లాగేస్తే వచ్చేస్తుంది. ఇలా వచ్చేస్తే మనకి చూడండి ఇలా క్లాత్ కనబడుతుంది. కనబడిన తర్వాత మనం ఏదైనా ఒక పాత రబ్బర్ బ్యాండ్ అయితే తీసేసుకొని మయానికి అయితే కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న రబ్బర్ బ్యాండ్ని సేఫ్టీ పిన్ ద్వారా మనం ఈ క్లాత్లోకి అయితే ఎక్కిచ్చేసుకుంటే మనకి ఇలాగ వస్తుంది. లాస్ట్లో చేసి పిన్ అయితే తీసేసి మనం సూదు దారం తీసేసుకొని మనం ఈ రబ్బర్ బ్యాండ్లు రెండు జాయింట్ అయితే చేసేసుకోవాలి. దారం సేమ్ కలర్ తీసుకుంటే మనం కుట్టింది కూడా ఎవరికి తెలియదు. ఇలా 2-3 కుట్లు అయితే వేసేసుకొని 3 వేసేసుకుంటే మనకి రబ్బర్ బ్యాండ్ని ఈజీగా కుట్టేసుకోవచ్చు. తర్వాత మనం దీని దారం అయిపోయిన తర్వాత పైనుంచి క్లాత్ అయితే వేరేగా కనబడుతూ ఉంటుంది కదా, సపరేట్ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా దానికి కూడా ఒక కుట్టు అయితే వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా 2-3 సార్లు కుట్టిన తర్వాత మనం గట్టిగా ముడేసేసుకుంటే మనకు ఊడమన్నా ఊడదు. ఇప్పుడు ఇలాగ అయిపోయిన తర్వాత బయట నుంచి క్లాత్ అనేది కనబడుతూ ఉంటుంది కదా, ఈ లోపలికైతే మనం క్లాత్ని తోసేసుకొని ఉరిసుట్లు బరాబర్ ఉందో లేదో చూసుకోవాలన్నమాట. 4 పక్కలు కూడా మనకి ఇలా ఫ్లవర్ షేప్లోని సమానంగా ఉన్న తర్వాత మళ్ళీ సూది దారం తీసుకొని మనం చేతి కుట్టు అయితే వేసుకుంటాం కదా బ్లౌజ్కి, అలా చిన్న కుట్టు అయితే వేసేసుకుంటే ఇంకా రెడీమేడ్ రబ్బర్ బ్యాండ్ లాగా ఉంటుంది అనమాట. రూపాయి ఖర్చు లేకుండా మన బ్లౌజ్ పీస్ని మిగిలితోటే మనం ఇలా రబ్బర్ బ్యాండ్లని కుట్టుకోవచ్చు. మనకు కానీ పిల్లలకు కానీ డబ్బులు కూడా సేవ్ అవుతుంది. తర్వాత మనం మ్యాచింగ్ రబ్బర్ బ్యాండ్ కూడా తయారైపోతుంది. ఎలాస్టిక్ కూడా లేకపోయినా సరే ఇలా రబ్బర్ బ్యాండ్తో కూడా మనం ఇలా కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా మిగిలిపోయిన క్లాత్లో పడేయకుండా ఇలా రబ్బర్ బ్యాండ్లు అయితే కుట్టాను ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చేలా ఉంటే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బై.